నా సైకిల్ ఒక రాకెట్, నన్ను తీసుకు వెళ్ళుతుంది ఊరుకి అటువైపు. ఓహో, బయలుదేరాను నేను చెయ్యడానికి పాల వ్యాపారం. సీతారాం కామాక్షి పిన్ని ఇంటి బయట సైకిల్ ఆపుతాడు. ఇంకా సైకిల్ బెల్ కొడతాడు. కామాక్షి పిన్ని, రండి రండి, వచ్చి పాలు తీసుకోండి. తీసుకోరా, ఈరోజు ఒక 1/2 లీటర్ పాలు ఎక్కువ ఇవ్వు. మా పాపకి ఈరోజు పాయసం తినాలని ఉందండ. తీసుకోండి పిన్ని, మంచి పాయసం చేసి పెట్టు పాపకి. సీతారాం సైకిల్ మీద ఇంకో ఇంటికి పాలు ఇవ్వడానికి వెళ్తాడు. అరే సీతారామన్నా, తీసుకోండి మీ పాల డబ్బులు. ఈ రోజు నెల పూర్తయిపోయింది కదా. చెల్లమ్మ, ఇవ్వు. నీ లెక్క చాలా పద్ధతిగా ఉంటుంది. కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చేస్తావు. అరే సీతారామన్నా, మీరు ఊర్లోనే అందరికన్నా తక్కువ ధరకే పాలిస్తారు. ఇంకా రోజు సరైన సమయంకే వస్తావు. అలాంటప్పుడు నీ డబ్బులు టైంకి ఇవ్వడం నా బాధ్యత కదా. ధన్యవాదాలు చెల్లెమ్మ. అచ్చ, నేను వెళ్ళొస్తాను. ఈ పాలవాణ్ణి కొంచెం ఎక్కువ పొగిడినట్టు అనిపించట్లేదు నీకు? అరే మరింకేంటి, నిజమే కదా చెప్పాను. నేనేమైనా తప్పుగా అన్నానా? అరే సీతారాం ఎంత నిజాయితీపరుడో పాపం. మనం ముందు టౌన్ నుండి ప్యాకెట్ పాలు తెప్పించేవాళ్లమి. అది ఎంత ఎక్కువ ఖరీదవుతుండేది. ఇంకా అది తేవడానికి మీరు దుకాణం వరకు వెళ్లాల్సి వచ్చేది. పాపం సీతారాం అన్నా ఇంటి వరకు తెచ్చిస్తాడు. ఇంకా డబ్బులు కూడా తక్కువ తీసుకుంటాడు. ఇంకా ఏంటంటే, అరే చాలు చాలులే మహాతల్లి, నాకర్థమైంది సీతారాం చాలా నిజాయితీపరుడు అని. ఇప్పుడు నన్ను క్షమించి ఒక కప్పు ఛాయ్ ఇస్తావా? అక్కడ సీతారాం పని ముగించుకుని ఇంటికి వచ్చేస్తాడు. అరే వచ్చారా? ఈరోజు కొంచెం ఆలస్యమయ్యిందే. అరే అసలు అడగకు. సైకిల్ టైరు దారిలో పంచర్ అయిపోయింది. దాన్ని వేయించడానికి చాలా సమయం పట్టింది. అయితే మీరు ఒక మోటార్ సైకిల్ ఎందుకు తీసుకోవడం లేదు? ఈ సైకిల్ మీద ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే నన్నందరూ పాపం అమాయకుడు ఇంకా నిజాయితీపరుడు అని అనిపించుకోవడానికి. ఏంటి ఏమంటున్నారు? అరే నేను మోటార్ బండి మీద వెళితే ఊరు వాళ్ళు అనుకోరా ఈ పేద పాలవాడికి ఇన్ని డబ్బులెక్కడి నుంచి వచ్చాయని? ఎక్కడి నుంచి ఏంటి? పాలమ్మితే వస్తాయి, లేదంటే ఇంకెక్కడి నుండొస్తాయి? సీతారాం నించుని తిన్నంగా తన ఆవుల సాల దగ్గరికి వెళ్తాడు. అక్కడ తాజా పాలు తీసి ఉంటాయి. అందరికీ తెలుసు పాలు అమ్మి ఎవరూ మోటార్ బండి కొనే అంత దోడు అవ్వలేదని. సీతారాం తాజా పాలలో కార్న్ ఫ్లోర్ ని కలుపుతాడు. అరే ఆగండి ఆగండి, ఈ పాలు మనం వాడడానికి దాంట్లో కార్న్ ఫ్లోర్ ఎందుకు కలుపుతున్నారు? అరే తెలివి తక్కువదానా, నీకు ఎన్నిసార్లు చెప్పాను మనం వాడే పాలు వేరేగా తీసి ఉంచమని. ఇక్కడ ఆవుల సాలలో నేను కేవలం కల్తీ చేసిన పాలునే ఉంచుతాను. సరే అండి, క్షమించండి, ఇప్పుడే వేరు చేసేస్తాను. ఊరివాళ్ల ఆలోచనకి విరుద్ధంగా సీతారాం ఒక కల్తీ చేసే పాలవాడు. మీనా పాలు వేరుచేసి తీసుకువెళుతుంది. సీతారాం నవ్వుతూ అంటాడు, ఊరి వాళ్ల దృష్టిలో నేనొక నిస్సహాయుడు అయిన పేద పాలవాణ్ణి. నా నిజమైన రూపం ఎప్పుడూ ఎవ్వరి ముందుకు రాదు. ఇంక నేను ఇలాగే కల్తీ చేసిన పాలుని అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తాను. సీతారాం యొక్క కల్తీ చేసే బండి చాలా సాఫీగా నడుస్తుండేది. ఒకరోజు ఆ బండి మీద సవారీ చేయడానికి ఇంకా ఇద్దరు కలుస్తారు. ఒకరోజు సీతారాం పాలు అమ్మి ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడు మళ్ళీ అతని సైకిల్ పంక్చర్ అయిపోతుంది. అరే ఈ సైకిల్ నన్ను పరేషాన్ చేసేస్తోంది, మళ్ళీ దీన్ని చేయించాలా? అరే అన్నా, మళ్ళీ వచ్చేరా. అరే ఇప్పుడైనా కొత్త సైకిల్ తీసుకోవచ్చు కదా. నీ సైకిల్కి పంచరు వేసి వేసి నేను అలిసిపోయాను. ఎక్కడవుతుంది మోహన్ అన్న, ఇంట్లో 3 పూటలు కడుపు నిండా తింటే అదే ఎక్కువ. నాలాంటి పేదవాడు కొత్త సైకిల్ ఎలా కొనగలడు? మోహన్ సైకిల్ పంచర్ని వేస్తుంటాడు. సీతారాం అక్కడే నించుని ఉంటాడు. పక్కనే ఒక సమోసాల దుకాణం ఉంటుంది. అరే అన్నా, దీన్ని బాగు చేయడానికి 10-15 నిమిషాలు పడుతుంది. మీరెంతసేపు నించుంటారు? వెళ్ళండి, వెళ్ళి సమోసాల షాప్లో కూర్చోండి. సరే, పనైపోతే నన్ను పిలువు. సీతారాం సమోసాల వాడి దగ్గర కూర్చుంటాడు. కూర్చొని అంటాడు, ఒక ప్లేటు సమోసాలివ్వన్నా. ఇస్తున్నాన్నా. సీతారాంకి ఎదురుగా 2 వ్యక్తులు కూర్చునుంటారు. ఇద్దరూ కొంచెం వింతగా అనిపిస్తున్నారు. ఎలా అంటే వసూలు చేసే గుండాల్లాగా. అకస్మాత్తుగా అక్కడున్న ఒక వ్యక్తి జోరుగా దగ్గుతుంటాడు. ఎలాంటి సమోసాలు చేశావు ఎదవా? అరే అరే ఏమైందన్నా? అరే త్వరగా నీళ్లు తే.
అరే అన్నా, నీళ్లైతే అయిపోయాయి. నేనిప్పుడే నుయ్య నుండి తెస్తాను. అప్పుడు వరకు నేను దగ్గుతూ ఉండాలా? సీతారాం త్వరగా లేచి తన సైకిల్ నుండి కొంచెం పాలుని తెస్తాడు. తీసుకో అన్నా, దీంతో నీకు కొంచెం బాగుంటుంది. ఆ వ్యక్తి త్వరగా పాలుని తాగిస్తాడు. ఇంకా అతని దగ్గు ఆగిపోతుంది. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం బాగుంది. నీకు ధన్యవాదాలు. ఏం పర్వాలేదన్నా, మనిషి అన్నాక ఇంకో మనిషికి సాయం చేయాలి కదా. తీసుకోండన్నా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొనొస్తాను. ఇంకెవరికైనా కావాల్సొస్తే ఇబ్బంది అయిపోతుంది. సమోసాలవాడు అక్కడ్నుండి వెళ్ళాక సీతారాంని ఒక్కణ్ణే చూసి ఆ గూండాలాగా కనిపించే మనిషి సీతారాంతో అంటాడు, చాలా శుద్ధమైన పాలమ్ముతున్నావు నువ్వు. ఏమేం కలిపావు పాల్లో? ఇది విన్న సీతారాంకి మతిపోతుంది. మీరు ఏమంటున్నారన్నా? నాకేం అర్థం కాలేదు. అంటే ఏంటంటే ఈ పాలు చాలా కల్తీవి, నాకు తాగగానే అర్థమైపోయింది. ఇప్పుడు వరకు ఊర్లో సీతారాం యొక్క కల్తీ పాలుని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇంకా ఈ కొత్త వ్యక్తి ఒక్క గుటక తాగగానే కనిపెట్టేశాడు. సీతారాం చాలా కంగారు పడిపోతాడు. చూడండన్నా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకండి. కావాలంటే నా దగ్గర నుండి కొంత డబ్బును తీసుకోండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి నించోపెట్టాయి ఈ వ్యాపారాన్ని. దాన్ని నాశనం చేయకండి. అరే, మేము నీ వ్యాపారం నష్టం చేయడానికి రాలేదు. ఇంకా మేము నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాం. ఏమంటున్నావు నువ్వు? చూడు, నువ్వెలానో కల్తీ చేస్తున్నావు. నువ్వు నీ పాలలో ఇది కలిపే చాలు. ఆ గుండా సీతారాం చేతికి ఒక పౌడర్ పొట్లాన్నిస్తాడు. ఇదేంటన్నా? లేదు లేదు, ఈ మత్తు గిత్తు వ్యాపారం నేనేం చెయ్యను. ఇవన్నీ నీ దగ్గరే ఉంచుకో. అచ్చా, అంటే పాలలో కేవలం కార్న్ ఫ్లోర్ కలిపే వ్యాపారమే చేస్తావన్నమాట. సర్లే, ఏం పర్లేదు. మేమనుకున్నాం నువ్వు కూడా 4 రాళ్లు వెనకేసుకుంటావని. అరే అన్నా, నేనేదో సరదాగా అంటున్నా. నేను చేస్తా అన్నా. ఎదురుగా వచ్చే లక్ష్మిని ఎవరు కాదంటారు? ఇలా కదన్నా నువ్వు ఉండాలి. ఆ ఒక్క ప్యాకెట్ ని ఒక పెద్ద పాల క్యాన్ లో కలిపే. దానికన్నా తక్కువ, దానికన్నా ఎక్కువ కలపొద్దు. అలా అయితే ఎవ్వరికీ రుచిలో తేడా అనిపించదు. ఇంకా దీన్ని కలిపాక నీ పాల డిమాండ్ ఊర్లో చాలా పెరిగిపోతుంది. జనాలకి ఇది చాలా నచ్చుతుంది. ఇంకా వద్దనుకున్నా దీన్ని తాగకుండా ఎవ్వరూ ఉండలేరు. ఒక్క ప్యాకెట్ ధర 1000 రూపాయలు. అరే, ఇది చాలా ఎక్కువ ధరన్నా. అచ్చా, ఎక్కువ అనిపిస్తోందా? ఏం పర్లేదు, కొనొద్దులే. ఈ సమోసాల వాడొస్తాడు కదా, వాడికే అమ్మేద్దాం. వాడు సరదాగా 1000 రూపాయలకు కొనేస్తాడు. అరే అరే, వద్దు. నేనిస్తున్నా కదా డబ్బులు, తీసుకోండి. శబాష్, వచ్చే వారం కలుద్దాం. సీతారాం సైకిల్ రిపేర్ అయిపోయింది. ఇంకా ప్యాకెట్ తీసుకుని ఇంటికొచ్చేస్తాడు. సీతారాం క్యాన్లో ప్యాకెట్ని కలుపుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ మీనా వస్తుంది. అరే, మీరిది ఏం చేస్తున్నారు? ఇదా? ఇది త్వరగా డబ్బులు సంపాదించే షార్ట్ కట్. చాలా కలిపాం. కార్న్ ఫ్లోర్. ఇప్పుడు చూడు ఎంత త్వరగా మనం డబ్బులు సంపాదిస్తామో. అరే వా, మీరు చాలా తెలివైన వాళ్ళు. ఎంత మంచిదయిందో మా అమ్మ మిమ్మల్ని ఇచ్చి నా పెళ్లి చేసింది. ఒక వారం గడిచిపోయింది. సీతారాం యొక్క పాల డిమాండు నిజంగానే పెరిగిపోయింది. అతనికి చాలా మంచి లాభం వస్తున్నది. ఇంకా అతని దురాశ రెండింతలు పెరిగిపోయింది. నాకిప్పుడు ఒక 10 ప్యాకెట్లైనా ఇవ్వు. గాని ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వాడు. ఏమైనా సరే, మేము ఎంత చెప్పామో దానికంటే ఎక్కువ పౌడర్ కలపొద్దు పాలలో, లేదా సంక నాకిపోతావు. అది నేను చూసుకుంటాలే. సీతారాం ప్రతిరోజులానే కామాక్షి పిన్ని ఇంటికి పాలివ్వడానికి వెళ్తాడు. కామాక్షి పిన్ని, త్వరగా రా, వచ్చి పాలు తీసుకో. సీతారాం మాట విని లోపల నుండి కామాక్షి పిన్నికి బదులు ఒక వ్యక్తి వస్తాడు. అరే, మీరెవరు? మీకు ముందెప్పుడు ఈ ఊర్లో చూడలేదే? అరే, సీతారాం వీడు నా మేనలుడు. కొన్ని రోజులు సెలవులకి ఊరు చూడాలని వచ్చాడు. అచ్చా, సెలవులకు వచ్చారా? సిటీలో ఏం పని చేస్తుంటావన్నా? పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నా అన్నా. ఆ మాట విన్న సీతారాం కంగారు పడిపోతాడు. ఇంక తన చేతి నుండి పాలగిన్నె పడిపోతుంది. మొత్తం పాలు కింద పడిపోతాయి. అరే అరే, ఇదెలా అయింది? పాలెలా పడిపోయాయి? అది ఏంటంటే చేతి నుండి జారిపోయింది పిన్ని. ఏం పర్లేదు, ఇంకోసారి పాలింవు. అదేంటంటే ఈరోజు పాలైపోయాయి పిన్ని. నేను రేపు వస్తాను కదా, వేస్తాను. అచ్చా, నేను వెళ్తున్నాను. సీతారాం అక్కడి నుండి త్వరగా వెళ్లిపోతాడు. వంశీ ఇంకా కామాక్షికి సీతారాం యొక్క ఈ ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. అసలు వీడికేమైంది? ఇలా ముందెప్పుడు అసలు చెయ్యలేదే. ఏదో ఉన్నే ఉంటుంది. పోనీలే అత్త, పద వెళ్దాం.
దేవుడి దయవల్ల ఈరోజు బతికిపోయాను. ఒకవేళ ఆ పోలీస్ వాడికి నిజం తెలిసిపోయి ఉంటే నా పని అయిపోయి ఉండే. మిగిలిన జీవితం జైల్లో గడపాల్సొచ్చేది. అరే ఏమైందండి? మీరెందుకింత కంగారు పడుతున్నారు? మళ్ళీ కుక్కలు వెంబడిచ్చాయా? అరే నోరు ముయ్యవే, నువ్వొక్కదానివే ఇప్పుడు తక్కువయ్యో. వెళ్ళిక్కడి నుండి. నా తలనొప్పి ఇంకా పెంచకు. ఏంటి మీరు కూడా? నేను ఎప్పుడు మాట్లాడినా మీకు తలనొప్పి వేస్తుంది. నీ ఎదురుగా కూర్చోవడమే నా తప్పు. నేను వెళుతున్నా ఇక్కడి నుండి. సీతారాం కోపంగా ఇంటి నుండి బయటికి వెళ్తాడు. ఇంకా అప్పుడే చూస్తాడు, ఎదురుగా వంశీ వస్తుంటాడు. ఓరి దేవుడా, వీడు మళ్ళీ హిట్ ఎందుకు వస్తున్నాడు? సీతారాం కంగారుగా ఇంట్లోకి పరిగెడతాడు. చూసారా, ఉండలేకపోయారు కదా నేను లేకుండా. అరే నోరు ముయ్యవే నువ్వు. నేను లోపటికి రావచ్చా? మీరా? రండి రండి. అది పాలు పడిపోయాయి కదా, అత్తన్నది మీ ఇంటికెళ్ళి మళ్ళీ పాలు తెమ్మని. చాలా నమ్మకం ఉంది వాళ్ళకి మీ మీద. నేనన్నాను పక్కనే ఉన్న దుకాణం నుండి పాలు తెస్తానని. గాని ఆవిడంది సీతారాం దగ్గర నుండే పాలు తెమ్మని. అరే అలా అన్నారా? అది పిన్ని యొక్క గొప్పతనం. లేదంటే నేనొక సాధారణమైన పాలవాడిని. అచ్చా, అలా అస్సలు అనిపించడం లేదు. ఊరిలో మీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. నేనిప్పటి వరకు ఎప్పుడూ కూడా సాధారణ పాలవాడికి ఇంత గొప్ప పేరు ఉండడం చూడలేదు. సీతారాం కొంచెం కంగారు పడతాడు. ఇంక మీనాతో అంటాడు, అరే మీనా, ఈయనకి టీ పెట్టి ఇవ్వు. నేను ఈయన గురించి పాలు తీసుకుని వస్తాను. ఈయన సిటీ నుండి వచ్చారు. చాలా పెద్ద పోలీస్ ఆయన. అరే అవునా, మీరు కూర్చోండి, నేనిప్పుడే మీకోసం చాయ్ తీసుకొని వస్తాను. సీతారాం ఆవులు సాలలోకి వెళ్లి తాజా పాలు తీస్తాడు. అరే నేనిప్పుడు ఏం చెయ్యను? వీడికి కల్తీ పాలు ఎలా ఇవ్వను? ఒకవేళ తాజా పాలిస్తే కామాక్షి పిన్నికి రుచి తేడాగా అనిపిస్తుంది. ఇది నేనెక్కడ ఇరుక్కుపోయాను రా నాయనా. సీతారాం ఆలోచనలో పడిపోతాడు. ఇంకా అక్కడ మీనా టీ చేసుకుని తెస్తుంది. తీసుకోండి, వేడి వేడి చాయ్ ఇంకా పన్నీర్ పకోడీ. సీతారాం ఆవుల సాల నుండి వచ్చి అంటాడు, ఈ రోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన పాలంతా విరిగిపోయింది. క్షమించండి. మీరింత దూరం వచ్చారు గాని పాలు మిగలనే లేదు. అరే వదిలేయండన్నా, ఈరోజు మాకు రాసి పెట్టలేదు. ఏం పర్లేదు. కానీ ఈరోజు వదినగారు చాలా మంచి టీ ఇంకా పన్నీర్ పకోడీలు చేశారు. చాలా శుద్ధమైన పాలు ఇంకా పన్నీరు ఒక రుచి చాలా చాలా బాగుంది. ఇంక నేనొస్తాను. వంశీ వెళ్లిపోతాడు. ఇంకిక్కడ సీతారాం కోపంగా మీనాతో అంటాడు, అరే నీకేం అవసరం వచ్చింది పకోడీలు చేశావు? కేవలం టీ ఇస్తే సరిపోదా? చిచి, ఎలా మాట్లాడుతున్నారు మీరు? చుట్టాలు దేవుడితో సమానం కదా. ఓహో, నీతో వాదించడమే వృధా. కోపంగా సీతారాం వెళ్లిపోతాడు. వంశీ మీద భయంతో సీతారాం కొన్ని రోజులుగా ఎవరికీ పాలు వేయడానికి వెళ్లడు. ఇంకా జ్వరం వచ్చినట్టు నటిస్తాడు. ఇదేం జరుగుతోంది సీతారాం? నువ్వు మా దగ్గర నుండి ప్యాకెట్స్ ఎందుకు తీసుకోవడం లేదు? ఇంకా వేరే ఎక్కడైనా తీసుకుంటున్నావేంటి? అరే అలా ఏం లేదు. ఊర్లోకి కొత్తగా పోలీస్ వాడు వచ్చున్నాడు. వాడుంటుండగా నేను కల్తీ పాలు అమ్మలేను. కొన్ని రోజులు ఆపాల్సి ఉంటుంది. ఏంటి? అవునా? అయితే మనం తప్పకుండా ఆపాల్సి ఉంటుంది. సీతారాం ఇంక గుండాల కల్తీ వ్యాపారం కొన్ని రోజుల వరకు ఆపేస్తారు. ఒకరోజు సడన్ గా సీతారాం చూస్తాడు, ఉదయాన్నే వంశీ బ్యాగ్ పట్టుకుని స్టేషన్ వైపు వెళ్తుంటాడు. అరే మీరు తిరిగి వెళ్ళిపోతున్నారా? అవునన్నా, ఈరోజు తిరిగి సిటీకి వెళ్ళిపోతున్నా. నేను మళ్ళీ సారొచ్చినప్పుడు మీ ఒంట్లో జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు మీ ఇంటి స్వచ్ఛమైన పాలు ఇంకా పన్నీర్ రుచి చూస్తా. ఇంత చెప్పి వంశీ వెళ్లిపోతాడు. ఇంక సీతారాం సంతోషంగా ఇంటికి వెళ్లి ఆవుల చాలలోకి వెళ్తాడు. దరిద్రం వదిలింది. వాడు వెళ్ళిపోయాడు. మీనా అక్కడున్న పాలలో ఆ ప్యాకెట్ని కలుపుతుంటుంది. అరే ఇదేం చేస్తున్నావు? అది నేను అనుకున్నాను, మీరు చాలా రోజులుగా పనికి వెళ్ళలేదు. అందుకే ఈ రోజు నేను చెబుదామనుకున్నాను పనికి వెళ్ళమని. ఈ పౌడర్ కూడా ఇక్కడే పడుండేది. ఇంక నేనే కలిపేద్దామని అనుకున్నాను. సీతారాం చూశాడు, మీనా చేతిలో ప్యాకెట్ ఉంది. అరే నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. నా పనిలో నీ వేలు దూర్చొద్దు. లెగిక్కడి నుండి. సీతారాం సైకిల్ తీసుకుని వెళ్లిపోతాడు. మీనా కోపంగా నేల మీద ఉన్న ఇంకా 4 ప్యాకెట్స్ ని తీసి అంటుంది, ఎప్పుడు చూడప్పుడు అరుస్తూనే ఉంటారు. ఆయన పని నేను చేసినా సరే అరుస్తున్నారు. 5 ప్యాకెట్లు పాలలో కలిపితే ఆయనకే పని తేలికయింది కదా. అస్సలు అర్థం చేసుకోరు. సీతారాం మొత్తం ఊరిలో పాలిచ్చి వచ్చేస్తాడు.
ఉఫ్, ఎన్ని రోజుల తర్వాత పనిచేశాను. నేను చాలా అలసిపోయాను. ఎలా అయితే సీతారాం అలిసిపోయి కూర్చుంటాడో వెంటనే వంశీ సీతారాం కాలర్ మీద చెయ్యి వేస్తాడు. వంశీని చూసి సీతారాంకి ఫ్యూజులెగిరిపోతాయి. అరే నువ్వా? నువ్వేంటిక్కడా? అరే పాలవాడా, కల్తీ చేస్తే ఏమో కానీ ఇంత మత్తుమందు ఎవరు కలుపుతారా పాలలో? ఒక్క గుటక తాగగానే మనుషుల యొక్క బుర్ర తిరుగుతుంది. ఏంటి నువ్వు ఏమంటున్నావు? నాకేం తెలీదు నువ్వేమంటున్నావో. నువ్వు ఊరికి బయలుదేరావు కదా. అవును, కానీ నా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నీ ట్రైన్ యొక్క సమయం అయిపోయింది. పద, ఇప్పుడు నీ ట్రైన్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనే ఆగుతుంది. దారిలో నీ పార్ట్నర్స్ని కూడా ఎక్కించుకుందాం. అంటే ఏమంటున్నావు? నేను ఇంటికి తిరిగి వెళ్ళగానే అత్త నాకు ఒక గ్లాస్ పాలిచ్చింది. పాలు తాగగానే తెలిసింది దాంట్లో ఎంత మత్తుందో. ఇంక నేను వెళ్ళగానే నీ ఒంట్లో మొత్తం బాగైపోయింది. అంతే, ఇంక నాకు మొత్తం అర్థమైపోయింది నువ్వు ఎంత కల్తీ చేస్తున్నావో అని. అరే లేదు, నేనేం కల్తీ చేయట్లేదు. తప్పకుండా నన్నెవరో ఇరికించుంటారు. సిటీ నుండి నేను నా టీంని పిలిచాను. మిగిలిన ప్రశ్నలు వాళ్ళు నీకు వేస్తారు. ఇప్పుడైతే నువ్వు నాతో పద పోలీస్ స్టేషన్కి. వంశీ సీతారాంని ఈడ్చుకుంటూ తీసుకువెళ్తాడు. ఇంక మొత్తం ఊరికి దురాస పాలవాడి యొక్క నిజ రూపం తెలిసిపోతుంది. సీతారాంతో పాటు అతని పార్ట్నర్స్ని కూడా జైల్లో వేసేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తుంటాయి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమా.